హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అండ్ అలాగే మెథడ్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? సేమ్ మెథడ్ నేమ్ ఉండి పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్లో సేమ్ మెథడ్ నేమ్ ఉంటే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది యాక్సెస్ అవ్వదు, ఓవర్ రైడ్ అవుతుంది కదా. సో దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. సో దాన్ని రిజాల్వ్ చేయడానికి మనము 2 వేస్గా మనము డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్లాస్లో. సో ఇప్పుడు మనం మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చూద్దాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అంటే సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ని కూడా డిఫరెంట్ వేస్లో మనం రిజాల్వ్ చేయొచ్చు. సో పిహెచ్పిలో అయితే మనకి కాల్ అని చెప్పి, కాల్ స్టాటిక్ అని చెప్పి అండ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి కొన్ని మ్యాజిక్ మెథడ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో వాటిని యూజ్ చేసి మనము ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు. సో చూద్దాం ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే రన్ చేయండి, ఓకేనా. ఎగ్జాంపుల్ రన్ చేసిన తర్వాత విఎస్ కోడ్లోకి వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్ కదా. సో మెథడ్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అని చెప్పి తీసుకుంటున్నాను, ఓకేనా. క్యాలిక్యులేటర్. సో ఇక్కడ మెథడ్ విత్ డిఫరెంట్ వాల్యూస్. సో ఇక్కడ ఒక మెథడ్ని తీసుకుంటున్నాను, మెథడ్. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ ఫంక్షన్ అండ్ సమ్ అనే మెథడ్, ఓకేనా. సో ఇక్కడ నేను $a = 0, $b = 0. సో ఫస్ట్ ఇలా కాకుండా డైరెక్ట్గా చూద్దాం, ఓకేనా. $b $c అని చెప్పి నేను 3 పారామీటర్స్ని ఇచ్చాను. సో ఇక్కడ రిటర్న్ ఏం చేయమంటున్నాను, $a ప్లస్ $b ప్లస్ $c, ఓకేనా. సో ఇక్కడ నేను 3 వేరియబుల్స్ ఇచ్చాను, అంటే 3 పారామీటర్స్ ఇచ్చాను, ఆ మూడింటిని కూడా సమ్ చేయమన్నాను కదా. సో ఇప్పుడు నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ సమ్ అనే మెథడ్ని, ఈ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఎలా క్రియేట్ చేస్తాం, $obj = new క్యాలిక్యులేటర్. సో ఇక్కడ మనము కాల్ చేస్తున్నాం, కాలింగ్ ది మెథడ్. ఇక్కడ చూడండి, ఎకో ఇక్కడ సమ్ ఆఫ్ 3 numbers. ఫస్ట్ నేను ఇక్కడ 3 numbers-ని అంటే 3 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను, చూడండి. $obj ఆబ్జెక్ట్ నేమ్తో సమ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ 10, 20, 30 ఇచ్చాను, అంటే 3 పారామీటర్స్కి కరెక్ట్గా 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ అని చెప్పి యూజ్ చేసి ఇంకా నేను ఎకో సమ్ ఆఫ్ 4 numbers. సో ఇక్కడ 4 numbers-ని పాస్ చేస్తాను, అంటే 4 ఆర్గ్యుమెంట్స్ని, ఓకేనా. $obj సమ్ ఆఫ్ 10, 20, 30, 40, ఓకేనా. సో ఇప్పుడు డాట్ పెట్టేసి బ్రేక్, ఓకేనా. సో ఇప్పుడు రన్ చేద్దాం సేవ్ చేసి. సో ఏమొచ్చింది నాకు, 60 అని చెప్పి వచ్చింది. ఒకవేళ
ఎందుకు 60 అని వచ్చింది? ఓన్లీ ఇక్కడ మనం 3 పారామీటర్స్ని ఇచ్చాము, బట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి నేను 4 పాస్ చేశాను, బట్ అది డిఫాల్ట్గా 3నే తీసుకుంటుంది కదా. సో ఇక్కడ నేను 2 ఇస్తున్నాను. సో ఫస్ట్ వన్ అవుట్పుట్ వచ్చింది. సెకండ్ వన్ చూడండి, ఆర్గ్యుమెంట్ కౌంట్ ఎర్రర్, టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్ క్యాలిక్యులేటర్, 2 పాస్డ్. అంటే ఏమని చెప్తుంది ఇక్కడ అంటే ఎగ్జాక్ట్లీ 3 ఎక్స్పెక్టెడ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఎగ్జాక్ట్గా 3 ఆర్గ్యుమెంట్స్ని మాత్రమే పాస్ చేయమంటుంది. అంటే ఇక్కడ ఓవర్లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్. సో దీన్ని మనం అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని ఎన్ని అయినా పాస్ చేసేలా ఉండాలి మనం. సో ఈ మెథడ్ ఓవర్ లోడింగ్ని ఎలా అచీవ్ చేయొచ్చు అంటే, ఇక్కడ నేను డిఫాల్ట్గా వాల్యూస్ ఇచ్చేసాను అనుకోండి, $d = 0 అని చెప్పి. సో ఇప్పుడు నాకేమొస్తుంది చెప్పండి, ఇక్కడ $d అని వేద్దాం, $d. ఇక్కడ 30, 40 అని చెప్పి ఇస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. చూడండి 60, 100 వచ్చింది. ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి 10, 20 ఇస్తాను, ఓన్లీ 30, 40 అని ఇవ్వను, తగ్గిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 30 అని చెప్పి వచ్చింది, అంటే అవి 2 అయితే మనకి సమ్ అయ్యాయి. సో ఇక్కడ ఇలా మనం డిఫాల్ట్గా ఈ పారామీటర్కి, ఈ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ రకంగా కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ టెక్నిక్ని అచీవ్ చేయొచ్చు. ఐదర్ ఇలా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని మ్యాజిక్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ మెథడ్స్ ద్వారా మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, క్లాసు క్యాలిక్యులేటర్ అనే ఫంక్షను. ఓకేనా. ఇక్కడ నేను మ్యాజిక్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, మ్యాజిక్ మెథడ్. సో ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ స్పేస్, ఇక్కడ కాల్ $_తో మనం కాల్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ ఇస్తున్నాను, ఒకటి $name, $argument అని చెప్పి. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు నేను ఇందులో ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఒకవేళ $name = మెథడ్ ఏమవ్వాలి, సమ్ అనే మెథడ్ అవుతే ఇఫ్ కండిషన్లో రాస్తున్నాం, ఏం అవ్వాలి అప్పుడు, రిటర్న్ సమ్ అవ్వాలి. ఓకేనా, array_sum. అండ్ ఇక్కడ $arguments అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ మెథడ్ నాట్ ఫౌండ్. ఒకవేళ సమ్ అనే మెథడ్ కాకుండా మనం వేరే మెథడ్ని కాల్ చేసామనుకోండి, అప్పుడు మెథడ్ నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా, అందుకని ఇక్కడ రిటర్న్ రాసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి క్యాలిక్యులేటర్ అనే క్లాస్కి. క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇక్కడ $obj = న్యూ క్యాలిక్యులేటర్. ఓకేనా. సో ఇక్కడ కాలింగ్ ది మెథడ్ని ఇప్పుడు ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ సమ్ అనే మెథడ్ని మనం కాల్ చేయాలి కదా. సో నేను ఇక్కడ ఎకో $obj ఆబ్జెక్ట్తో ఏంటి, సమ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, అంటే పర్టికులర్గా అని చెప్పి ఏముండదు. సో ఈ రకంగా మనకి మ్యాజికల్ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి. బ్రేక్. సో నెక్స్ట్ ఎకో $obj సమ్. ఇక్కడ
5, 15, 10 అని చెప్పి ఇస్తున్నా. 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఓకేనా? BR బ్రేక్. నెక్స్ట్ ఎకో $OBJ sum of 10, 20 or 50 అని ఇద్దాం. బ్రేక్ ట్యాగ్. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాను, $నేమ్ అండ్ $ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి. ఒకవేళ $నేమ్ =sum అనే మెథడ్ అయితే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయమంటున్నాం. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అవన్నీ పాస్ అయ్యి మనకి వాటి యొక్క సమ్ అనేది రావాలి అంటున్నాం. ఒకవేళ ఈ మెథడ్ సమ్ అనే మెథడ్ ఫౌండ్ అవ్వకపోతే, లేకపోతే మనకి రిటర్న్ మెథడ్ నాట్ ఫౌండ్ అని చెప్పి రావాలి అంటున్నాం. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేటర్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ నేమ్తో ఈ మెథడ్ సమ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను, అంటే నంబర్స్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. 30, 30, 80 అని చెప్పి వచ్చింది. సో ఈ రకంగా మనము మెథడ్ నేమ్ సేమ్ ఉండి కూడా నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని డిఫరెంట్గా పాస్ చేయొచ్చు. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్ టెక్నిక్ ఇన్ PHP. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇంకా ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయలేదు కదా, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.